రామచంద్ర యాదవ్ గారి మీద జరిగిన దాడిని నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నాను. రామచంద్ర యాదవ్ గారి మీద జరిగిన దాడి గురించి ప్రతి ఒక్క బీసీ నాయకుడు స్పందించాలి. ఇది గవర్నర్ దాకా వెళ్ళాలి, ఎన్నికల కమిషనర్ దాకా వెళ్ళాలి. దీన్ని ఈ రోజున మనం సామాన్యంగా వదిలిపెట్టకూడదు. మనం పొంగనూరు వెళ్ళాలి, రామచంద్ర యాదవ్ గారిని సపోర్ట్ చేయాలి, రామచంద్ర యాదవ్ గారిని గెలిపించుకోవాలి. ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బీసీలు అంటే ఏంటో, బీసీల తడాక అంటే ఏంటో చూపించాలి. 400 మంది 500 మంది రౌడీల్ని వాడు డబ్బు ఇచ్చుకుని పెంచుకుంటున్నాడు. కానీ మనం అభిమానంతో, ప్రేమతో రామచంద్ర యాదవ్ గారికి సపోర్ట్ చేస్తున్నాం. రామచంద్ర యాదవ్ గారిని ఇప్పుడే మనం ఆదుకోవాల్సిన సమయం. ఈ టైంలోనే రామచంద్ర యాదవ్ గారికి మేమున్నామని చెప్పేసి ఆయనకి చూపించాలి. రేపొద్దున్న రామచంద్ర యాదవ్ గారికి మనం సపోర్ట్ చేసి గెలిపించుకుంటేనే మనకి మర్యాద ఉంటుంది. గెలిస్తే రామచంద్ర యాదవ్ గారికి అధికారం ఉంటుంది. ఆయన కష్టానికి ఫలితం దక్కుద్ది. కాబట్టి మనం రామచంద్ర యాదవ్ గారికి తప్పకుండా సపోర్ట్ చేయాలి. రామచంద్ర యాదవ్ గారిని కాపాడుకోవాలి. ఈ రౌడీ అరాచకాలకి అంతం పలకాలి. రామచంద్ర యాదవ్ గారికి మనం సపోర్ట్ చేస్తేనే కదా రేపు పొద్దున్న రామచంద్ర యాదవ్ గారు తనంటే ఏంటో నిరూపించుకోగలుగుతారు. రేపు పొద్దున్న రామచంద్ర యాదవ్ గారు రేపు పొద్దున్న భవిష్యత్తు తరగాలకి ఒక బంగారు బాట. రామచంద్ర యాదవ్ గారు లేకపోతే రేపు పొద్దున్న మనకు మనుగడ లేదు. గుర్తుపెట్టుకోండి, ఇంకొక నాయకుడు కూడా రాడు. మన పరిస్థితి ఏంటి? ఇంకొక నాయకుడు రానప్పుడు మన పరిస్థితి ఏంటి చెప్పండి ఒకసారి. అందుకని రామచంద్ర యాదవ్ గారిని మనం కాపాడుకోవాలి. ఆయన మీద జరిగిన హత్య ప్రయత్నాన్ని ఏదో ఒకరోజు 2 రోజులు టీవీల్లో మాట్లాడి వాట్సాప్లో మెసేజ్లు పెట్టి అక్కడితో వదిలేయకూడదు. వదిలేస్తే రేపు పొద్దున్న ఇదే ఇంకోసారి రిపీట్ అవుద్ది. ఎన్నికల కమిషన్ గారు దీని గురించి గట్టిగా చర్య తీసుకోవాలి. రామచంద్ర యాదవ్ గారి మీద, కార్యకర్తల మీద జరిగిన ఈ అరాచకానికి మీరు సరైన నిర్ణయం తీసుకోవాలి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ రద్దు చేయాలి. ఆయన గోండాయుజానికి అంతం పలకాలి. దీని గురించి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా స్పందించాలి. ఎందుకంటే ఇది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి జరిగిన దానికి రామచంద్ర యాదవ్ గారు స్పందించారు. అలా చేయకూడదని చెప్పేసి గొంతు పెట్టి గళమిప్పి మాట్లాడారు. ఈ రోజున ఆ కృతజ్ఞత మీ దగ్గర ఉంటే మీరు కూడా రామచంద్ర యాదవ్ గారికి ఇలా జరిగినందుకు మీరు కూడా మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా దీని గురించి మాట్లాడాలి అనేసి మేము అనుకుంటున్నాం. మేము బీసీవై కార్యకర్తలము అనుకుంటున్నాం. కాబట్టి పెద్దిరెడ్డి నీకు టైం దగ్గరికి వచ్చింది. నువ్వు చేసే పని కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు ఓడిపోతావు అని చెప్పేసి నీకు ఓటమి భయం పట్టుకుని రామచంద్ర యాదవ్ గారి దగ్గర నీ పిచ్చి కుక్కలను వేసుకుని ఎగబడ్డావు. నీకు దమ్ముంటే నువ్వు నిజంగా రెడ్డి అనేసి పెట్టుకున్నావు కదా చివర. ఆ రెడ్డి అనే దానికి ఒక అర్థం ఉంటే నువ్వు ఓటు సవ్యంగా ఎలక్షన్లు జరగని నీ దమ్మేంటో, రామచంద్ర యాదవ్ గారి దమ్మేంటో చూసుకుందరు. కానీ అంతేగాని ఇలా పిచ్చి కుక్కలాగా నీ పెంపుడు కుక్కలను వేసుకుని ఎగబడి కార్యకర్తల మీద నువ్వు అలా ఎగబడి వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తే వాళ్ళకి భార్య బిడ్డలు ఉన్నారు. వాళ్ళకి ఏమన్నా జరిగితే నువ్వేమన్నా వాళ్ళ కుటుంబాన్ని ఏమన్నా పోషిస్తావా? నీకు ఎవడిచ్చాడు ఈ అధికారం? నీకు డబ్బు ఉందని చెప్పేసి నువ్వు ఎలా చేస్తే అలా చెల్లుబడి అవుద్ది అనుకుంటున్నావా? వైసీపీ అంటే ఒక గోండాలని చెప్పేసి నువ్వు నిరూపించావా? ఎలక్షన్ టైంలో నువ్వు చేసిన దానికి జగన్మోహన్ రెడ్డికి ఎంత దెబ్బో తెలుసా నీకు? జగన్మోహన్ రెడ్డి నీ కళ్ళు మూసుకుపోయినాయా? అక్కడ ఈ అరాచకాలు నీకు కనిపించట్లేదా? పెద్దిరెడ్డి నీకు భయం అంట కదా పెద్దిరెడ్డి అంటే.
పెద్దిరెడ్డిని నువ్వేమి చేయలేవంట కదా, నువ్వు సీఎం నీ దృష్టిలో పెద్దిరెడ్డి సీఎం అంట కదా, నువ్వు పెద్దిరెడ్డి ఎలా చెప్తా వినాలంట కదా నువ్వు జగన్మోహన్ రెడ్డి. అందుకని భయపడి ఇలాంటి అరాచకాలని సపోర్ట్ చేస్తున్నావా? నీకు ఒక గులకరాయి తగిలితేనే పెద్ద సీన్ చేసేసారు. మరి ఈ రోజున అన్ని రాళ్ళు, వందల వేలు రాళ్ళు పెట్టి ఈశ్రీ కార్యకర్తల మీద గాయపరిచారు. వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళ ఒంట్లోది బ్లడ్ కాదా? నీ ఒంట్లోంచి వచ్చింది బ్లడ్డా? నీకే దెబ్బ తగిలిందా? ఇప్పుడున్న కార్యకర్తలకు దెబ్బ తగలలేదా? సిగ్గుండాలి. మీకు సిగ్గుంటే ఎలక్షన్లు సవ్యంగా జరగనే ఉంది. ఈ ఎన్నికల కమిషన్ గారు దీన్ని మీరు, గవర్నర్ గారు మీరు దీన్ని సరైన నిర్ణయం తీసుకుని రేపు పొద్దున్న ఎలక్షన్ మిలిటరీ ఫోర్స్ని పెట్టి ఎలక్షన్ జరిపించండి. ఈ అరాచకాన్ని ఆపండి. పెద్దిరెడ్డికి సరైన గుణపాఠం చెప్తారని బీసీవై కార్యకర్తలందరం కోరుకుంటున్నాము. బీసీలు ఇది రేపు పొద్దున్న మనందరం కూడా రామచంద్ర గారు వాటమి మన వాటమి అవుతుంది. ఆయన గెలుపు మన గెలుపు అవుతుంది. రేపు పొద్దున్న ఇప్పుడు 4-5 బిస్కెట్లు వేస్తున్నారండి మనకి, అవి కూడా ఉండవు. రామచంద్ర యాదవ్ గారికి ఏదన్నా జరిగితే మనలో మనకు ఐకమత్యం లేదని చెప్పేసి మనల్ని తీసి పక్కన పెడతారు. కాబట్టి ఆయన గెలిపే మన గెలుపు. కాబట్టి రామచంద్ర యాదవ్ గారికి అందరం కలిసి సపోర్ట్ చేద్దాం. మనం అందరం కలిసి పొంగనూరు వెళ్దాం, రామచంద్ర యాదవ్ గారికి సపోర్ట్ చేద్దాం. ఒకసారి ఆలోచించండి. ఎన్నికల కమిషన్ గారికి ప్రతి ఒక్కళ్ళు కూడా రిక్వెస్ట్ పెట్టండి. గవర్నర్ గారి దాకా చేరేదాకా చేయండి. ఇది మాత్రం సామాన్యంగా వదలొద్దు. 1 రోజు 2 రోజులు దీని గురించి మాట్లాడేసి తర్వాత మౌనంగా ఉండటం కాదు. ఇది మన రామచంద్ర యాదవ్ గారికి సామాన్యమైన విషయం కాదు. ఇది పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్ ఎదురుగానే తగలబెట్టారంటే పోలీసు అసమర్థులు అయిపోయారు అక్కడ. ఆయన ప్రాణాలకి ఎప్పటికైనా ప్రమాదం ఉంది. కాబట్టి మనం కూడా దగ్గరుండి ఆయన కాపాడుకోవాలి. పోలీసులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బానిసలు అయిపోయారు. అక్కడ రాజ్యాంగం నడవట్లేదు. అక్కడంతా రౌడీ పాలన నడుస్తుంది. అక్కడ పెద్దిరెడ్డి కుక్కలు ఉన్నాయి చూసావా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేసిన కుక్క బిస్కెట్లు తిని బతికినవి. అందులో మన బీసీలు కూడా ఉన్నారు. వాళ్ళకి సిగ్గు వదిలేసి ఆ బిస్కెట్లకి కక్కుర్తుపడి, సారా ప్యాకెట్లకి కక్కుర్తుపడి, బిర్యానీ ప్యాకెట్లకి కక్కుర్తుపడి పిచ్చి కుక్కల్లాగా ప్రజలు బీసీవై కార్యకర్తల మీద ఎగబడ్డారు. రామచంద్ర యాదవ్ గారి మీద ఎగబడ్డారు. కాబట్టి ఆ పిచ్చి కుక్కలకి అంతం పలకాలి అంటే మన అందరం కూడా పొంగనూరు వెళ్ళాలి. రామచంద్ర యాదవ్ గారికి సపోర్ట్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా కదలండి, కలిసి రండి. రామచంద్ర యాదవ్ గారిని గెలిపించుకోవటానికి మన ప్రయత్నం మనం ఆల్రెడీ గెలిచేశారు. వాడు గెలుస్తున్నాడని చెప్పేసి పెద్దిరెడ్డికి అర్థమైపోయి ఇంత అరాచకం చేశాడు. ఆ కార్యకర్తలు కూడా 10 మంది కనిపించట్లేదంట. వాళ్ళని ఎక్కడ దాసేశారో పోలీసులు ఏ సాక్ష్యాలు చెప్తారో అని చెప్పేసి వాళ్ళని కనపడకుండా దాసేశారు. వాళ్ళు ఎక్కడున్నారో ఇవన్నీ కూడా కొన్ని మనకు తెలుస్తున్నాయి, కొన్ని తెలవలేదు. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. రేపు పొద్దున మనం ఏం చేయాలి అనేది మనం కూడా నిర్ణయించుకుని కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని బీసీవై కార్యకర్తలందరినీ కోరుకుంటున్నాను. నాగమణి యాదవ్.